అందరికీ నమస్కారం. బీఆర్ఎస్ పార్టీ కురువృద్ధ నాయకులు, మాజీ శాసనసభ్యులు, పెద్దలు, గౌరవనీయులు కోనేరు కోనప్ప గారి మరియు నాకు అత్యంత ఆత్మీయుడు గౌరవనీయులు, ఉద్యోగాన్ని వదిలిపెట్టి ప్రజాశ్రేయస్సే ఉద్యోగం అనుకొని చెప్పని రాజకీయాల్లోకి విచ్చేసినటువంటి గౌరవనీయులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఇద్దరి నేతృత్వంలో జరుగుతున్న ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి ఒక మీడియా పెద్దలందరికీ కూడా పేరు పేరున అందరికీ నమస్కారం. ఈ సమావేశంలో ఉన్నటువంటి ఒక మిగతా పెద్దలకు కూడా అందరికీ పేరు పేరున నమస్కారం. మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో పార్టీ ఆదేశిస్తే నేను ఇక్కడికి వచ్చి ఎన్నికల సంబంధించినటువంటి అంశాన్ని కోఆర్డినేట్ చేయడం కోసం ఇక్కడికి పంపించిన. దురదృష్టం ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక అత్యంత బాధ కలిగించేటువంటి ఒక వార్త, ఇంతకుముందు వాళ్ళిద్దరు మాట్లాడినట్టుగా, అది పెద్దలు తన జీవితం మొత్తం ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పాటుపడ్డటువంటి ఒక మహానుభావుడు, 72 సంవత్సరాల వయసున్నటువంటి ఒక తండ్రి లాంటి పెద్ద మనిషి, 14 ఏళ్లు తెలంగాణ ఉద్యమాన్ని మడమతిప్పని పోరాటం చేసి ఆఖరికి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తీసుకువచ్చి, వచ్చిన తెలంగాణను ఒక కన్న తండ్రి వలె, కన్న తల్లి వలె తెలంగాణను సర్వతోముఖ అభివృద్ధి అన్నట్టుగా అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఎక్కడో అధమంగా ఉన్నటువంటి ఒక తెలంగాణను ఒక అభివృద్ధి పథంలో పెట్టి దేశానికే తలమానికంగా నిలబెట్టినటువంటి ఒక మహానుభావుడు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారిని ఇవాళ రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక ముష్కరుడు ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చొని గాదె కింద పందికొక్కు లెక్క గత 2 సంవత్సరాలుగా విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతూ 6 ట్యాక్సులంటూ వసూలు చేస్తూ తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంగా మార్చి పడేసి పరిపాలన చేతగాక ఎప్పుడెప్పుడైతే ప్రజల్లో పలుచనైనప్పుడల్లా, ఎప్పుడెప్పుడైతే ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయమని చెప్పని ప్రజలు నిశ్చితంగా విమర్శించిన ప్రతిసారి కేసీఆర్ గారి పైన విచ్చలవిడిగా దాడులు చేస్తూ ఇవాళ కొనసాగింపుగా ఇవాళ దురదృష్టం. మహానుభావుడు తెలంగాణ తెచ్చిన చేతులు, తెలంగాణను చెక్కిన చేతులు, బంగారు తెలంగాణగా చెక్కిన చేతులు ఇవాళ అక్రమ కేసులు అంటూ ఆయనను అదిరించాలా, బెదిరించాలా అని చెప్పని రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రయత్నిస్తూ ఒక నోటీస్ జారీ చేయటమైంది. ఇది దుర్దినం. ఇట్స్ ఎ బ్లాక్ డే. ఇట్స్ ఎ బ్లాక్ డే. టెలిఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు. ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు, ఒక ఫ్రాడ్యులెంట్ ఎవిడెన్సెస్ అన్నిటినీ కూడా క్రోడీకరించి కోర్టులను తప్పుదోవ పట్టిస్తూ దేశంలో ఇంతవరకు ఒక్క కేసుకు 2 సిట్టులు ఎవడు వేయలే, తలకు మార్చినోడు ఎవడు వేయలే. ఒక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే, ఈ కేబినెట్ మాత్రమే వేసింది. అంటే ఎంత కుట్రపూరితంగా, కుతంత్రపూరితంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ 2 ఏళ్లలోనే, అధికారం కోల్పోయిన 2 ఏళ్లలోనే ప్రజలు ఇవాళ మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే బాగుండు, అయ్యో బీఆర్ఎస్ పార్టీని ఎందుకు కోల్పోయినాం మేము, కేసీఆర్ గారే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే బాగుండదు కదా అని చెప్పని ప్రజలంతా ఇవాళ ఆలోచన చేస్తున్నటువంటి తరుణంలో చిన్న గీత పక్కన పెద్ద గీత గీసినట్టుగా ఇవాళ కేసీఆర్ గారిని బదనాం చేయడం మాత్రమే లక్ష్యంగా పెట్టుకుని ఇవాళ ఈ యొక్క టెలిఫోన్ ట్యాపింగ్ కేసును పర్సూ చేస్తా ఉన్నారు. మీరందరూ గమనించే ఉంటారు, అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రజాపాలన అన్నారు, పారదర్శక పాలన అన్నారు, అడ్డమైనటువంటి వాగ్దానాలు అన్ని చేసినారు, 420 వాగ్దానాలు చేసినారు. ఏది అమలు చేయట్లేదు. ఏది అమలు చేయకపోగా పనిగట్టుకొని ప్రతిరోజు పాడిందే పాట, పెద్ద మనిషి ఉంటాడు, పాడిందే పాట పాడేటాయన. ఆ పెద్ద మనిషి లెక్క మొదటి అసెంబ్లీలో కేసీఆర్ గారు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసినారు. నేను లంక బిందెలు ఉంటాయనుకొని వస్తే ఖాళీ కుండలు కనబడుతున్నాయని చెప్పని చిల్లర మల్లరగా మాట్లాడి రాష్ట్రమే అధోగతి పాలైంది ఆర్థికంగా అని చెప్పని కొన్ని రోజులు నడిపాడు. దాని తర్వాత కాళేశ్వరం కూలిపోయింది, 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పని కొన్ని రోజులు కాలయాపన చేసిండ్రు. ఘోష్ కమిషన్ అని చెప్పని ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా ఏమీ తేలకపోయేటప్పటికీ
తను చేసేది ఏం లేదని చెప్పని ఏదో నేను ఢిల్లీకి పంపించిన సిబిఐ పంపించిన వాడు కూడా ఏం చేస్తలేడు, నేనేం చేయలేదు, వాడేం చేయలేదని చెప్పని అట్లా కాలయాపన చేసిండు. తర్వాత విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలని చెప్పని కేసీఆర్ గారిని బదనం చేసేటువంటి ఒక ప్రయత్నం చేసిండ్రు. మళ్ళా ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ అని చెప్పని దేశంలో 24 నెలలు అండి ఈ కేసు. 23-24 నెలలు ఇది కేసు. 24 నెలలు 2 సిట్లు వేసినటువంటి ఒక ప్రభుత్వం బహుశా దేశంలో ఎవరు లేరు. కేవలం కుట్రపూరితంగా, కుతంత్రపూరితంగా, ఒక కక్ష సాధింపు చర్యతోటి, ఇంతకుముందు ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్లుగా తాను జైలుకు పోయిండు కాబట్టి తా చెడ్డ కోతి వనమెల్లా తెచ్చే అని చెప్పని, నేను చెడిపోయినా కాబట్టి అందరూ కూడా చెడిపోయినట్టుగా ప్రజలు అనుకోవాలని చెప్పని బట్టగాల్చి మీద వేసినట్టుగా ఒక తప్పుడు కేసును సృష్టించి వాళ్ళ సాక్షులను బెదిరించి, పోలీస్ అధికారులను బెదిరించి, ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ ఒక దాష్టికానికి పాల్పడుతూ ఒక నియంతృత్వ రాజ్యాన్ని వాళ్ళ రేవంత్ రెడ్డి కొనసాగిస్తూ ఆఖరికి తెలంగాణ తెచ్చినటువంటి ఒక పెద్ద మనిషికి, పెద్ద ఆయనకి వాళ్ళ నోటీసులు ఇచ్చి వాళ్ళ పోలీసు స్టేషన్ కు రమ్మని పిలిచినవే, ఈ పాపం పండదా రేవంత్ రెడ్డి గారు? ప్రజలు గమనిస్తలేరా? జీవితం అంతా కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చి వచ్చిన తెలంగాణ భారతదేశానికి తలమానికంగా అభివృద్ధి చేసి అన్ని రంగాలలో, అది సాగునీరైనా, తాగునీరైనా, ఆర్థికంగానైనా, సంక్షేమంలోనైనా బహుశా భారతదేశంలో ఎవరు అనుకోనటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకాలను కల్పన చేసి, రూపకల్పన చేసి, అమలు చేసి తెలంగాణను అత్యంత అద్భుతంగా అభివృద్ధి చేస్తే ఆధారాలు లేవు, సాక్ష్యాలు లేవు, పుక్కిటి పురాణాల లెక్క అడ్డమైనటువంటి ఒక రీతిలో దొంగ డాక్యుమెంట్లను సృష్టించి కోట్లను తప్పుదోవ పట్టించి వాళ్ళ ఆఖరికి హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చినారు, కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చినారు, తర్వాత సంతోష్ రావు గారికి నోటీసులు ఇచ్చినారు, ఇవాళ కేసీఆర్ గారికి కూడా నోటీసులు ఇచ్చి ఇవాళ కక్ష సాధింపు. ఒక సాడిస్ట్ అంటాం కదా మనం. ఇవాళ ఒక సాడిస్ట్ ముఖ్యమంత్రి తెలంగాణలో పనిచేస్తూ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయమంటే అవి చేయకుండా ఇవాళ ఒక సాడిస్ట్ లెక్క ఇవాళ పరిపాలన కొనసాగిస్తూ కేసీఆర్ గారి పైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడతా ఉన్నారు. సూర్యుడి పైన ఉమ్మేస్తే ఏమైతుంది? ముఖం మీద పడుతుంది. ఇవాళ ప్రజలు గమనిస్తా ఉన్నారు. మొత్తం కూడా చేతగానోడికి చెల్లని రూపాయి గీతలు ఎక్కువ అంటారు కదా. పరిపాలన చేతనైతే సంపద సృష్టిస్తాడు, సంపద పంచుతాడు. చేతగానోడు కాళేశ్వరం ప్రాజెక్టులో 2 పియర్స్ కూలిపోతే రిపేర్ చేసే దమ్ము లేనోడు రైతులకు ఇస్తా అన్నటువంటి రైతు బంధు పథకాన్ని అమలు చేయడానికి చేతగానటువంటి సన్నాసులు నిరుద్యోగులకు 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పని వాగ్దానం చేసిన వాళ్లతో ప్రచారం చేయించుకుని అధికారం గద్దెనెక్కి మోసం చేస్తున్నటువంటి వాళ్ళు, మహాలక్ష్మి పథకం పేరు 2,500 మహిళలకు ఇస్తా అని చెప్పని వాగ్దానం చేసి మోసం చేస్తున్నటువంటి వాళ్ళు, తులం బంగారం ఇస్తామని చెప్పని ఆయన లక్ష్య ఇస్తుండగా నేను తులం ఇస్తా అని చెప్పని అర్రాజు పాట పాడినట్టుగా ప్రజలను మభ్యపెట్టి వంచన చేసి వాళ్ళ మోసం చేసి గద్దెనెక్కినటువంటి దుర్మార్గులు వాళ్ళ కేసీఆర్ గారిని వాళ్ళ బలి పశువులు చేసేందుకోసం అని చెప్పని నీ చేతగానితనానికి, నీ అపరిపక్వతకు, నీ పరిపాలన పైన పట్టులేనితనానికి, నీ దోపిడీ విధానానికి బీఆర్ఎస్ పార్టీ అడ్డొస్తుంది కాబట్టి, బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ట ప్రజల్లో పెరుగుతుంది కాబట్టి దిగజార్చడం కోసం అని చెప్పని ఒక దుర్మార్గమైనటువంటి ఒక తప్పుడు కేసుని వాళ్ళ ముందుకు పట్టుకొచ్చి చిల్లర డ్రామాలు ఆడుతున్నాడు. కేసీఆర్ గారు ఒకటే మాట అన్నారు, ప్రజలందరికీ తెలియాలి, కాగజ్ నగర్ ప్రజలకు మరీ ముఖ్యంగా తెలియాలి. హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి నోటీసులు వచ్చినప్పుడు, అరే నాయన మీ దగ్గరే ఆగదురా, నాకు కూడా వస్తుంది నోటీస్ అని ఆయన చెప్పిండు ముందే. పెద్ద ఆయన కదా, అనేక రకాలైనటువంటి ఒక అనుభవాలు, పరిపాలన పరమైన కుట్రలు, కుతంత్రాలు ఎందుకు చూసింటారు ఆయన కళ్ళ ముందు. అరే ఈ లఫంగ్ ఇక్కడనే ఆగాడు, నాకు కూడా నోటీస్ వస్తుంది, మీరెవ్వరు బేంబేలు పడకుర్రా భయ్, మీరు కూడా ఆగంగా ఆకురి, నాకు నోటీస్ వస్తే కూడా మీరేం బేంబేలు పడకురి, నాకు నోటీస్ వస్తుంది. మనం ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వాళ్ళం, రాజ్యాంగాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళం, చట్టాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళము. ఎన్ని నోటీసులు వచ్చినా అదిరే లేదు, బెదిరేది లేదు, ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా మేము ఎదుర్కొందామని చెప్పని వాళ్లకు ధైర్యం చెప్పిండు. ఇవాళ అదే ధైర్యంతో తప్పనిసరిగా ఎంక్వైరీకి సహకరిస్తారు. బట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈజ్ ప్రభుత్వం లెక్క ఉండాలి, ఫ్యాక్షన్ మనస్తత్వంతో వివరించొద్దు కదా. ఇవాళ రేవంత్ రెడ్డి ఒక రాయలసీమలో ఎప్పుడో ఫ్యాక్షనిజం ఉంది అని చెప్పని నుండొచ్చు మనం. ఇవాళ ఫ్యాక్షన్ మనస్తత్వంతో ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాడు. కక్ష సాధింపు, కుట్ర, కుతంత్రం, దోపిడీ. తాను దోపిడీ చేసింది కాకని అడగొద్దు అంటున్నాడు. వాళ్ళ అడిగిన వాళ్ళ పైన కేసులు పెడతారట, అడిగిన వాళ్ళ పైన పోలీసులతో అణచివేతకు గురి చేస్తారట, దాడులు చేయిస్తారట. ఈ రకంగా ఆఖరి కేసీఆర్ గారి మెడకు ఉచ్చు బిగించి తానేదో గొప్ప మొనగాడైనట్టుగా ఇవాళ ఒక సాడిస్ట్ లెక్క సంతోషపడే ప్రయత్నం చేస్తా ఉన్నాను. నేను కాగజ్ నగర్ ప్రజలకు కూడా నేను చేతులెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
ఈ పద్ధతిలో తెలంగాణ సాధకుడి పైన, తెలంగాణ జాతిపిత పైన కక్ష బట్టి వాళ్ళ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక దాష్టికానికి మనం ఇచ్చేటువంటి ఒక జవాబు ఎట్లుండాలంటే మూతోడు జవాబు ఉండాలి. ఆ మూతోడు జవాబు ఏంటి అంటే, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను తప్పుదో పట్టించేందుకు ఇంతకుముందు పెద్దలు కోనేరు కోనప్ప గారు చెప్పినట్లుగా 9 బ్లాక్ సంబంధించిన వేల కోట్ల రూపాయల టెండర్ బామర్ది కట్టబెట్టింది. ఒక అడ్డమైనటువంటి ఒక సిస్టమ్, సైట్ ఇన్స్పెక్షన్ విజిట్ సర్టిఫికేట్ అని చెప్పని ఒక అడ్డమైన సిస్టమ్ పట్టుకొచ్చి మైనస్ కు పోయేటువంటి ఒక టెండర్లను ప్లస్ 30, 70, 50, 20, 30% వరకు తీసుకెళ్ళి బామర్దులకు కట్టబెట్టిండు అని చెప్పని బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారి యొక్క నేతృత్వంలో బయట పెడితే ద నెక్స్ట్ డే ఇవాళ పొద్దుగాల 11 గంటలకు ప్రెస్ మీట్ పెడితే రాత్రి 11 గంటలకు నోటీస్ వచ్చింది. ఫాలోడ్ బై కేటీఆర్ గారికి నోటీస్, ఫాలోడ్ బై సంతోష్ గారికి నోటీస్, ఫాలోడ్ బై కేసీఆర్ గారికి నోటీస్. అంటే నీ దోపిడీని ప్రశ్నించొద్దా? నీ దాష్టికాలను ప్రశ్నించొద్దా? అటు 9 బ్లాక్ కుంభకోణాన్ని బయటపెట్టినందుకు కక్ష సాధింపు చర్యగా ప్రజల్లో చర్చ జరుగుతుంటే దాని నుండి దృష్టి మళ్లించేందుకు, మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం పార్టీ అంతా కూడా కేసీఆర్ గారు నోటీస్ వచ్చిందని చెప్పని ఒక భావోద్వేగాలకు గురైపోయి ఎన్నికలను పట్టించుకోరు. నేను ఈ సందట్లో సడేమియా లెక్క నేను పోలీసులను వాడుకుంటా, ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటా, నేనేదో అధికారం దొబ్బిపోతా అని చెప్పని కలలు కంటుందేమో ఈ ప్రభుత్వం. గాని కర్రు కాల్చి వాత పెట్టడానికి మొత్తం యావత్ తెలంగాణ ఇవాళ సిద్ధంగా ఉంది. కాగజ్ నగర్ ప్రజలు కూడా బహుశా సిద్ధంగా ఉన్నట్టుగానే నాకు కనబడతా ఉంది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఈ నోటీస్ కు తగిన మూల్యం తప్పనిసరిగా చెల్లించుకోవాలా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ దిశలో ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాలని చెప్పని నేను కోరుకుంటా ఉన్నాను. కేసీఆర్ గారు చావు నోట్ల తలబెట్టి, వత్యశల మీద తలబెట్టి తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన చావు, నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ తెలంగాణ రావాలని చెప్పని ఒక ఋషి లెక్క, ఒక త్యాగశీలి లెక్క కొట్లాడినటువంటి ఒక మహానాయకుడు కేసీఆర్ గారు. నీ నోటీసులు తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు కూడా బెదరవన్నట్టుగా కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ సైనికులు కానీ భయపడే ప్రశ్నే లేదు. మేము తప్పనిసరిగా నిలబడి కొట్లాడతామని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక విషయం, మీడియా మిత్రులు అందరూ ఉన్నారు కాబట్టి ఇంకొక విషయం కూడా నేను మీ దృష్టి తీసుకొస్తాను. అంటే ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది అని చెప్పడానికి. మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. మున్సిపల్ ఎన్నికలు వచ్చిన తర్వాత అసలు ఆ నోటిఫికేషన్ ఒక ఫ్రాడ్ నోటిఫికేషన్. వెరీ వెరీ సారీ టు సే, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎవడన్నా దేశంలో ఓటర్ రోల్ వెరిఫికేషన్ కోసం ఒకటే రోజు ఆపర్చునిటీ ఇచ్చినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ మీరు రీసెర్చ్ చేయరన్న. బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, మీరు కూడా గూగుల్లో కొట్టండి, చాట్ జీపీటో ఏనో ఎక్కడన్నా కొట్టండి. ఇది ఎనీవేర్ ఇన్ ద కంట్రీ వన్ డే ఒకటే రోజు ఇచ్చి ఎలక్టరల్ వెరిఫికేషన్ చేసుకోమని చెప్పని మీకు నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలాలు ఎక్కడ ఉండవు. తెలంగాణలో తలకు మార్చినటువంటి ఒక ప్రభుత్వ నేతృత్వంలో ఎన్నికల సంఘం ఒక నోటిఫికేషన్ ఇస్తుంది. ఇది ఒక దుర్మార్గం. దానికి తోడు కనీసం ప్రచారం చేసుకోనేటువంటి సమయం కూడా ఇవ్వకుండా ఆదర బాదర అగుడుపడ్డట్టుగా 10 రోజులనే ఎన్నికలు అయిపోవాలన్నట్టుగా దాన్ని ఇచ్చినారు. దానికి తోడుగా ఇవాళ కార్పొరేటర్లు, అంటే నేను మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సమాచారం అంతా క్రోడీకరించి మీకు చెప్తున్నా. మీకు ఇద్దరు బలమైన నాయకులు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఒక అభ్యర్థులకు ఆ ఇబ్బంది ఉందో లేదో నాకు తెలియదు, కానీ అట్లుంటే వాళ్ళకు కూడా వర్తిస్తుందని చెప్పండి. కాస్ట్ సర్టిఫికేట్ కావాలి పోటీ చేసే అభ్యర్థులకు. కాస్ట్ సర్టిఫికేట్ కోసం పోతే ఎంఆర్ఓ మీ సేవ ద్వారా పోతారు, సర్వర్ పనిచేయదంటారు, సంతకం పెట్టరు. దాన్ని కొరిపెట్టి ఆపే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, బీఆర్ఎస్ పార్టీ పోటీదారులు. పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఎఫ్ఐఆర్లు ఏమైనా ఉన్నాయో దానికి సంబంధించిన వివరాలు ఏమంటే దాంట్లో కూడా ఇవాళ తాత్సారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎట్లన్నా చేసి బీఆర్ఎస్ నాయకులకు ఇబ్బంది గురి చేయాలని చెప్పిన ఒక ప్రయత్నం కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. నల్ల బిల్లులకు నోటీస్ సర్టిఫికేట్లు ఇటువంటి కూడా ఇవ్వకుండా పెద్ద ఎత్తున ఇవాళ ఒక దాష్టికాలకు పాల్పడుతున్నట్టుగా. చివరికి ఒక్క విషయం చెప్పదలుచుకున్నా నేను, ఇటువంటి చిల్లర ప్రయత్నాలు చేసి ప్రజలను మభ్యపెట్టి 3 ఏళ్లు అధికారంలో ఉండొచ్చు, కానీ తర్వాత మాత్రం ముప్పు తిప్పలు తప్పనిసరిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు పెడతారు. రానున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పనిసరిగా పెడుతుంది. ఈ దాష్టికాలకు తగిన ఫలితం అన్వయించాల్సి వస్తుందని చెప్పని తెలియజేస్తూ కాగజ్ నగర్ ప్రజలకు మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అద్భుతంగా అర్బన్ డెవలప్మెంట్ ను సాధించినట్టు ఒక మహానుభావులు. వారి నేతృత్వంలో కాగజ్ నగరే కావచ్చు, మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలు కూడా ఒక మోడర్న్ అర్బన్ సెంటర్స్ గా డెవలప్ అయినాయి. ఇవాళ ఈ 2 సంవత్సరాలుగా అనేక రకాలైన ఇబ్బందులు, నిధుల కొరత కావచ్చు, లేకపోతే సిబ్బంది కొరత కావచ్చు, పూర్తి స్థాయిలో అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా కొలాప్స్ అయిపోయింది. ఎందుకంటే మున్సిపల్ మినిస్టర్ రేవంత్ రెడ్డి,
హైదరాబాద్ ని ఆగం చేసి పడేసిండు. జిహెచ్ఎంసీ గ్లోబల్ సిటీ, గ్లోబల్ బ్రాండ్ ఉండే దాన్ని ఆగం చేసి పడేసిండు. మున్సిపాలిటీస్ ఆగం చేసి పడేసిండు. ఇవాళ మళ్ళా నాకు ఓటేయండి అని చెప్పని ముందుకొస్తూ ఇవాళ తప్పుడు నోటీసులతోటి బీఆర్ఎస్ ను అదిరించి బెదిరించాలని చెప్పని ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి కాగజ్ నగర్ ప్రజలారా మీకు చేతులెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ మరొక్కసారి ఆలోచించి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా వచ్చేటువంటి వాళ్ళను ఆశీర్వదించాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ యొక్క దుర్మార్గమైనటువంటి నోటీస్, కేసీఆర్ గారికి ఇచ్చిన నోటీసును మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఇటువంటి నోటీసులు ఎన్నొచ్చినప్పటికీ కూడా అదిరేది బెదిరేది లేదని చెప్పని మరొకసారి కాగజ్ నగర్ సాక్షిగా తెలంగాణ సమాజానికి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఏ పార్టీలో ఎవరి ద్వారా జరుగుతుంది? పార్టీ ద్వారా జరుగుతుంది. ఈడ కూడా పార్టీ ద్వారా జరుగుతుంది. ఇక్కడ కూడా 2 వర్గాలు ఉన్నాయి. ఏం వర్గాలు లేవు. మా ఇద్దరు అన్న, పెద్ద మనిషి అన్న ఇక్కడ ఉన్నాడు, అన్న ఇక్కడ ఉన్నాడు. ఆ వర్గాలు ఎక్కడ? వర్గాలు చూసే మనసు లెక్క ఉంటుంది అన్న. వర్గాలు మేమంతా కేసీఆర్ వర్గం. పెద్ద ఆయన ఉద్యమ నాయకుడు, పెద్ద ఆయన మేమంతా ఒకటే తాటి మీద ఉన్నాం. మేము కేసీఆర్ గారి వర్గం, కేసీఆర్ గారు బిడ్డలం మేమంతా. ఓకే సార్, ఒక వేరేటోళ్ళ పార్టీకి ఒకరు ఇస్తారని నమ్మకం ఉన్నది, కానీ ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఎవరిస్తారని నమ్మకం లేదు. అటువంటిప్పుడు మీరు ఏం చెప్తారు? అది మీరు అంటున్నారే, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు బీఆర్ఎస్ పార్టీ సీట్లు ఇస్తుంది. పార్టీ సీట్లు ఇస్తుంది. రేపటితో నువ్వు నామినేషన్ సంతకం పెడతారన్నా? ఎవరు పెడతారే? ఎవరు పెడతారే? కార్యదర్శి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంతకం పెడతాడు, ప్రెసిడెంట్ అన్న సంతకం పెడతాడు, ప్రెసిడెంట్ నామినేట్ చేసిన వ్యక్తి సంతకం పెడతాడు కదా. రాష్ట్రం మొత్తం ఒక్క ఆయన ఇస్తాడు కాబట్టి ఇక్కడ కూడా ఆయన ఇస్తాడు. కానీ ఇక్కడ ఒకరు కొన్ని ఏం లేవన్నా. మీరు దయచేసి మీరు గ్రూప్ అపోహాలు ఉన్నాయి సార్. ఇట్లా చూడకూడదు, ఇట్లా చూడరు. మీరు ఇదే చేయని ఇట్లా చూడొచ్చు, ఇట్లా కూడా చూడొచ్చు. మీరు ఇట్లా చూడరు, మేమంతా ఇట్లున్నాం. అభ్యర్థుల్లో కొంత గందరగోళం జరగకుండా ఏం మీరు దానికి రెచ్చగొట్టకు. మాయా మీ దండం పెడతా.